లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మళ్ళీ డిలీట్ చేసేసి వీళ్ళిద్దరు ఫోటో పెట్టి అవునా అక్క నిజమేనా వీళ్ళ రిలేషన్ అంటే అవునా ఇవాళ బయట చెప్పు మెసేజ్ చేసింది 7:30. నాతో రోజు మాట్లాడుతుందండి, కానీ నాకు ఏ విషయాలు చెప్పలేదండి. నిన్న నైట్ కూడా మాట్లాడింది. మేము అడిగే అవకాశం ఇవ్వలేదండి, వాళ్ళే చెప్పారు మీరు ఇట్లా మీరు నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి నాకు ఇంత ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను. చేసుకుందామన్న థాట్లోనే ఉన్నారు. అమ్మాయి 5 years నుంచి కంటిన్యూగా ఒక అబ్బాయిని ఇష్టపడి తనతోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటే వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఏదైతే బలవత్మనానికి పడిందో కళ్యాణి, సో కళ్యాణికి సంబంధించిన ఇక్కడ పోస్ట్ మార్టం దగ్గరికి అయితే వాళ్ళ బంధువులు స్నేహితులు అందరూ అయితే చేరుకోవడం జరిగింది. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇక్కడ స్థానికంగా ఉన్న బంధువుల్ని అలాగే వాళ్ళ స్నేహితులు కూడా వచ్చారు. సో వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది కళ్యాణి విషయంలో? కళ్యాణి కావ్య ఏం చేస్తుండేది? కావ్య అభితో పరిచయం నాకు. అభి అంటే ఎవరు? అభి డాన్సర్ అబ్బాయి, ఖమ్మం లోకల్ అతంది. వాళ్ళిద్దరు ఎట్లా పరిచయం? వాళ్ళిద్దరు అంటే అభి మాకు ఈవెంట్స్ చేస్తాడు, మా ఈవెంట్స్కి వస్తాడు అబ్బాయి, అలా పరిచయం. అలా అబ్బాయి నుంచి అమ్మాయి పరిచయం మాకు. ఎప్పటి నుంచి పరిచయం? అంటే వాళ్ళు పెళ్లి చేసుకోలేదు, 4 సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉన్నారు. 5 years అవుతుందని చెప్పింది. ఈ ఇయర్ తో 6 years కంప్లీట్ అవుతాయని చెప్పింది. ఏంటి సమస్య ఏమి వచ్చింది? ఎందుకు వేరే అమ్మాయిలతో మాట్లాడడం, తిరగడం, అమ్మాయిలతో బయటకు వెళ్ళడం ఈ అమ్మాయికి నచ్చకపోయి ఉండే. సో అమ్మాయిని ఆ రకంగా టార్చర్ చేసి ఉండే. నువ్వు ఏమైనా చేసుకో, ఎవరికైనా చెప్పుకో, స్టేషన్లో పెడతావా పెట్టుకో, ఎక్కడ కేసు పెట్టుకుంటావు పెట్టుకో అని చెప్పి అమ్మాయిని బాగా సఫర్ చేశాడంట. అమ్మాయి చెప్పుకుంది మాకల్లా. సో యాక్చువల్గా చూస్తేనేమో వీళ్ళ మదర్తో కానీ వాళ్ళ బ్రదర్ కానీ ఎవరితో కూడా ఉండదు, ఇండివిజువల్గా ఉంటుంది. వాళ్ళ ఇంట్లోనే ఉంది ఆ పిల్ల. 5 years నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఎవరింట్లో? అభి వాళ్ళ ఇంట్లో. వాళ్ళ అత్తయ్యకి అంతా తెలుసు. వాళ్ళ అత్తయ్యకి చెప్తున్నా కూడా లైట్ తీసుకుంటుంది. వాళ్ళ అత్తయ్య కూడా ఏం పట్టించుకునేది కాదంట. దీంతోనే పనులు చేపించుకోవడం, మొత్తం చేపించుకోవడం చేశారని చెప్పేది. ఇంటికి వచ్చి బాధపడేది. అంటే ఎందుకు అంత ఎడిక్ట్ అయింది? అతనికి పెళ్లి చేసుకోలేదు, 4 సంవత్సరాలు లివింగ్ రిలేషన్ లో ఉండడానికి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు, వాళ్ళ మామయ్యలు ఎవరో అంట మేము చేస్తామని కూడా చెప్పారంట ఈ పిల్లకి. కావ్య అభి వాళ్ళ మామయ్యలు వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా, అభి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా మేము చేస్తాము, నువ్వు జాబ్ చూసుకో, వాడికి డీలో చేస్తాడు ఆ అబ్బాయి, డీలో ఒక పొజిషన్ వచ్చాక మేము చేస్తాము అని చెప్పారంట. సో ఇప్పుడు ఆల్రెడీ అతను ఒక ఉమనైజర్ అని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. అసలు ఏంటి మరి అంత ఉమనైజర్ ఉన్న పర్సన్తో మనం ఎందుకు రిలేషన్ కొనసాగించాలి? లవ్స్ అది అంత ఇదిగా ఆమె 5 years నుంచి ఉండే రిలేషన్ ఉంది. ఒక అమ్మాయి బయటకు వచ్చేసి వాడు వద్దు అని వేరే వాడి దగ్గరికి అయితే వెళ్ళలేదు కదా. కానీ ఇందులో పెద్దోళ్ళు కానీ జోక్యం చేసుకోవటం కానీ వాళ్ళ తల్లిదండ్రులు, పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. అందరూ అమ్మాయి పేరెంట్స్, అబ్బాయి పేరెంట్స్. అమ్మాయి పేరెంట్స్ కి స్టార్టింగ్ తెలిసి కూడా తిట్టారు, వద్దు అనేసి చెప్పారు. ఆ అమ్మాయి వినలేదు, వాళ్ళ పేరెంట్స్ మాట వినలేదు. అంటే ఏం చెప్పుకుంటాను అంటే వాళ్ళ మమ్మీ లేదు. సో ఇంత తెలిసిన తర్వాత ఈ రోజు ఇంత బలత్మన్నాన్ని తీసుకోవడం గల కారణం? రోజుల నుంచి డిసైడ్ అవుతుంది మాతో చెప్తూనే ఉంది. ఎప్పుడు పిచ్చి పిచ్చి మాటలు చెప్తుంది కదా అలానే అని మేము కూడా అంత రియాక్ట్ అవ్వలే. ఇక నైట్ మెసేజ్ కాల్ చేసింది, అక్క ఇలా అంట కదా అమ్మాయి ఇదేనా అని. నాకు ఫోటో పంపిండే. అవునరా ఈ అమ్మాయి వాళ్ళతోనే ఉంటున్నాడంట, మాకు కూడా తెలిసింది అని చెప్పాము. ఫోటో పంపించి వీళ్ళు ఇలా రింగ్ సెక్షన్ చేసుకున్నారంట అక్క, ఇంకా నేను కాళ్ళు పట్టుకున్నాను అక్క, నా తప్పేమైనా క్షమించు, నాదేమైనా ఉంటే నాకు చెప్పు అని కూడా నేను బతిమలాడుకున్నా అక్క. లేదు నన్ను కొట్టాడు, ఈ మధ్యలో కొట్టాడంట, కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడంట. అయితే మా ఇంటికి వచ్చేసి ఉండరా అని కూడా చెప్పా. మేము ఈవెంట్స్కి వెళ్తాం కాబట్టి ఇంట్లో ఎవరు ఉండరు, ఇక్కడ వచ్చి ఉండి మా ఇంట్లో నిన్ను చూసుకోవడానికి ఎవరు ఎందుకు ఉండరు, మేము చూసుకుంటామని కూడా చెప్పాము. లేదక్క నేను ఒకళ్ళని ఇబ్బంది పెట్టాను, ఒకళ్ళ ఇంటికి వచ్చి అని కూడా చెప్పుండే.
సో ఎర్లీ మార్నింగ్ మరి ఇలా చేసిందంటే వీడియో ఏదో పెట్టిన స్టేటస్, అది కూడా డిలీట్ చేసేసారంట. మరి నాకు ఏం మెసేజ్ అంటే పెట్టింది మీ దగ్గర ఏం ఆధారం? మీకు చెప్తుండేదా మీకు ఫొటోస్ పంపిస్తాను వాళ్ళతో వీళ్ళతో ఉన్న ఫొటోస్ మార్నింగ్ వస్తా అన్నది కూడా అదే లేదక్క. అంటే మీ దగ్గర ఉన్నాయి ఏమైనా ఆధారాలు? మా దగ్గర ఏం లేదు సార్, తన ఫోన్లోనే ఉంది. తన మొత్తం చెప్పింది ఎక్కడెక్కడ ఏ గ్యాలరీలో ఏముంటాయి అనేసి అన్ని చెప్పింది అంటే మాకు. మీకెందుకు చెప్పు? ఎందుకు చెప్పిందంటే మేము తనకి క్లోజ్ కదా అబ్బాయికి. మేము అబ్బాయికి మీరు క్లోజ్ అంటే మా ఈవెంట్స్కి వస్తాడు ఆ అబ్బాయి. మా ఈవెంట్స్కి వస్తాడు కాబట్టి మాకు చాలా క్లోజ్. ఆ అమ్మాయి యాజ్ అ సిస్టర్గా నన్ను చాలా లైక్ చేస్తుంది ఆ అమ్మాయి. అబ్బాయి కూడా అంతే పరిచయం మీకు? డాన్స్ ఫీల్డ్ లోనే మా ఈవెంట్స్ కి మరి వచ్చాడు. మీరు సలహా ఇవ్వలేదా ఎందుకు ఇలా చాలా ఇచ్చాం, చాలా ఇచ్చి చూసాం, కానీ మెంటల్ గా ఆ అబ్బాయి మరి ఏం చేశాడో లోపల తెలియదు. కానీ మాకు తెలిసినంత వరకు అయితే ఇవి మాకు చెప్పుకుంది. ఇంకా లోపల ఏం టార్చర్ అయిందో మాకు చెప్పుకోలేదు అది ఇంకా క్లియర్. అంటే బంధువులు ఆరోపిస్తున్నారు ఆవిడకి ఎలాంటి ఆస్తి రాదు, అబ్బాయితో ఉంటే రాదు అని చెప్పి కూడా అబ్బాయితో ఉంటే కాదు, అబ్బాయి అన్నాడంట. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు లవ్ చేశాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళతో ఈ మధ్య కాలంలోనే మాట్లాడుతున్నా అమ్మాయి, ఇంత ముందు మాటలు లేవు వాళ్ళకి వీళ్ళకి. అయితే అయ్యేసరికి వాళ్ళ డాడీ దగ్గర ఆస్తి ఉంది, మీ ఇంటికి వెళ్ళి ఆస్తి తీసుకురా, ఆస్తి మొత్తం తీసుకొస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటా నేను, లేకపోతే చేసుకోను అని చెప్పాడంట. అప్పుడు లేని ఆస్తి ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా, ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుందిరా, ఇప్పుడు మీ డాడీ వాళ్ళు మాట్లాడుతున్నారనా, అది మీ డాడీ వాళ్ళకి చెప్పు. మరి అసలు వెళ్ళిపోరా వాడుతున్నా ఏంటి నీకు అవసరం, నువ్వు మంచి జాబ్ చేసుకునే పర్సన్వి, వెళ్ళిపోయి చేసుకోవచ్చు. హైదరాబాద్లో మొన్నటిదాకా ఢిల్లీలో చేసుకొని వచ్చింది జాబ్. ఢిల్లీలో చేసినా కూడా అక్కడ ఉండనీయకుండా ఏవేవో మాటలు చెప్పి ఇది చేస్తే వచ్చేసింది అక్కడి నుంచి. తర్వాత హైదరాబాద్లో కూడా ఇంటర్వ్యూస్కి పెట్టింది, సెలెక్ట్ అయింది. వెళ్తా అక్క కొన్ని డేస్ అటు వెళ్ళినా నాకు మూడ్ చేంజ్ అవుతుందేమో అని మేమన్నాం. మాకు గోవా ఈవెంట్, సంగీత్ ఈవెంట్కి వెళ్ళాం, మాతో పాటు రారా, నువ్వు ఇక్కడే ఉంటే ఒక్కదాని ఇలానే అయిపోతాను, మాతో పాటు తీసుకెళ్ళాము. ఇప్పుడు ఎవరైతే అమ్మాయిని తీసుకొచ్చాడో ఇంటికి వచ్చాడని చెప్పిందో ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి కూడా మీతో పాటు సహ డాన్సర్ అని చెప్పేసి చెప్తున్నారు. మాతో పాటు కాదు. అమ్మాయి వివరాలు మీకు ఏమైనా తెలుసా? ఏ అమ్మాయి? ఆ అమ్మాయి అవును, మా ఈవెంట్స్కి వచ్చిన అమ్మాయి. మా మీదే ఎగెనెస్ట్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయిలు ఇద్దరును. అయితే వాళ్ళ ఇంట్లోనే వరంగల్లోనే ఉన్నాడు, మొన్నటిదాకా కూడా ఉన్నాడంట. అది మాకు అక్కడ వాళ్ళ అమ్మాయి పేరేంటి? అమ్ములు. అమ్మాయి మీ ట్రూప్ కాదా? మా ట్రూప్ కాదు, బయట అమ్మాయి. కాకపోతే మేము ఈవెంట్స్ పిలిచినప్పుడల్లా మా ఈవెంట్స్ కి వస్తుంది. మాకు ఆవిడ కూడా మీతో క్లోజ్ గా ఉండేదా? ఉండేది. ఆవిడ కూడా మ్యారేజ్ అయిందండి? మ్యారేజ్ అయ్యి భర్త వదిలేశాడు, ఒక బాబు ఉన్నాడు తనకి. ఈవిడికి కూడా గతంలో మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయిపోయిన తర్వాత లివింగ్ రిలేషన్ అనేది ఏర్పడిందని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. లేదు, అదైతే మాకేం చెప్పలేదు. సో ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి అంటే మీరు ఏం చెప్తారా? అమ్మాయి సార్ చాలా స్ట్రాంగ్ అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. అలాంటి గలీజ్ పనులు చేసే అమ్మాయి కూడా కాదు. ఒక్కడనే నమ్ముకుంది కాబట్టి వాళ్ళ పరిస్థితి వచ్చింది దానికి. సో చెప్పండి, అవతల ఇంకొక డాన్సర్ అమ్ములు అని చెప్తున్నారు. ఆ అమ్ములు మీద మీ ఇస్తున్న ఆరోపణ కానీ వాళ్ళ ఉంటున్న దానికి అంటే కలిసి ఉంటున్నారు, వాళ్ళు కలిసి ఫోటోలు దిగారు, ఆ ఫోటోలు వీళ్ళ రిలేషన్ తెలుసు వాళ్ళకి, తెలిసి కూడా వాళ్ళు కావాలని ఫోటోలు దిగడం, స్టేటస్లు పెట్టడం, ఈ అమ్మాయిని మానసికంగా ఇది చేశారు వాళ్ళంతా. అమ్మాయిలు కూడా ఇద్దరు అమ్మాయిలు ఉండేవాళ్ళు. అంటే ఇంకొక ఇద్దరు ఉన్నారు? ఇద్దరు అమ్మాయిలు. మరి వాళ్ళు ఎలా అంగీకరించారు? ఈ అబ్బాయి గురించి అంతా తెలుసు, నేనే వాళ్ళకి చెప్తుంటే ఈ అమ్మాయి ఇలా ఏడుస్తుందిరా అభి విషయంలో, మీరైనా చెప్పండి అభికి అని కూడా మేము చెప్పాము. అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదంటున్నారు, వాళ్ళతోనే జరుగుతూ ఉందని అంటున్నారు. మరి ఎందుకని అలా అంటే ఎందుకు ఆయనతో అలా క్యారీ చేసుకుంటూ వెళ్తున్నారు అమ్మాయిలంతా? అది తెలియకుండా, ఈ అమ్మాయితో చేస్తున్న ఆ అమ్మాయి తెలియదు, ఆ అమ్మాయితో చేస్తున్నట్టు ఈ అమ్మాయికి తెలియకుండా మేనేజ్ చేసుకుంటా. మరి అవన్నీ మేనేజ్ చేసుకుంటూ అంటే నాకు మీరు ఆరోపించారు అంటే కలిసి ఉన్న ఫొటోస్ అన్ని కూడా వీడియోస్ అవన్నీ మాకు చూపించింది. మేమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టాను. అతను పంపించేవాడు అమ్మాయికి, కావ్య పంపించేవాడు. ఆ అబ్బాయి ఫోన్లలో ఈ అమ్మాయి తీసుకున్నాక చూసాడంట. నేను వీడియోస్ సరిపోతాయా, ఇంకా కావాలా, నేను పంపిస్తా అనేసి కూడా అన్నాడంట. సో ఇప్పుడు ఆవిడ ఫోన్ లో ఉన్నాయండి ఆ వీడియోస్ అన్ని? ఉన్నాయి సార్, వేరే అమ్మాయిలతో కలిసి దిగిన ఫోటోస్, చాట్ లిస్టులు చాలా ఉన్నాయి, 1 2 అనగా చాలా ఉన్నాయి. అవన్నీ చూసి ఆ అమ్మాయి స్థితికి తెచ్చుకుంది. పద్దాక అవే చూసుకుంటా, మా దగ్గర ఉన్నా కూడా అవే చూసుకుంటా, వాడి ఫోటోలు చూసుకుంటా, అవే వీడియోస్ చూసుకుంటా, బాగా ఏడ్చుకుంటా ఉండేది. మేము తిట్టేవాళ్ళం కూడా, అవసరమా నీకు అలాంటి వాడు, అవసరమా, వదిలేసే నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకో, అప్పుడు వస్తాడేమో నీ దగ్గర. కావ్య వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు వెళ్ళి నచ్చజెప్పే ప్రయత్నం, వద్దు అని చెప్పడం కానీ అతనితో, లేకపోతే అతనితో కలిసి ఉంటానంటే కలిసి పెళ్లి చేయించే ప్రయత్నం చెప్పారంట. అమ్మాయి తల్లిదండ్రులు, కావ్య తల్లిదండ్రులు తల్లిదండ్రులు కాదు. కావ్య తల్లిదండ్రులు ఎందుకు ప్రయత్నించాలి అంటే అసలు ఆ అబ్బాయి వద్దనే చెప్పారు వీళ్ళ పేరెంట్స్. వద్దు, అలాంటి వాడు కరెక్ట్ కాదు నీకు,
అనేసి చెప్పారు. ఏం చేసిందో తెలియదు కానీ మళ్ళీ డిలీట్ చేసేసి వీళ్ళిద్దరు ఫోటో పెట్టి అవునా అక్క నిజమేనా వీళ్ళ రిలేషన్ అంటే అవునా ఇవాళ బయట చెప్పు మెసేజ్ చేసింది 7:30. నాతో రోజు మాట్లాడుతుందండి కానీ నాకు ఏ విషయాలు చెప్పలేదండి. నిన్న నైట్ కూడా మాట్లాడింది. మేము అడిగే అవకాశం ఇవ్వలేదండి. వాళ్ళే చెప్పారు మీరు నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి, నాకు ఇంత ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను. చేసుకుందామన్న థాట్లోనే ఉన్నారు. అమ్మాయి 5 years నుంచి కంటిన్యూగా ఒక అబ్బాయిని ఇష్టపడి తనతోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటే వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు.